హాయ్ అండి, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరూ వినాయక చవితి ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది చూస్తున్నారు కదా, ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. మా హస్బెండ్ తయారు చేశారు, చాలా బాగా వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని బ్యాక్గ్రౌండ్. ఇంకా మా హస్బెండ్కి డ్యూటీకి టైం అయిపోతుందని చెప్పి ఈరోజు లీవ్ కూడా ఇవ్వలేదన్నమాట వాళ్ళకి. అసలు ఇటు సైడు నార్త్ సైడు చేసుకోరు కాబట్టి వాళ్ళకి లీవ్ కూడా ఇవ్వలేదు. సో అందుకే అతను వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంకా తర్వాత నేనే స్టార్ట్ చేశాను అనమాట. చాలా రిక్వెస్ట్ చేశాను ఉండమని, కానీ వాళ్ళు ఒప్పుకోరు కదా డ్యూటీ వాళ్ళు. సో వెళ్ళిపోయారనమాట. కానీ కాసేపటికే వచ్చేసారు, మళ్ళీ ఒక అరగంట తర్వాత అయితే వచ్చి పర్మిషన్ తీసుకొని అయితే వచ్చారనమాట. ఈ లోపు అయితే నేను ఇలాగా గణపయ్యని రెడీ చేస్తున్నా, చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా, ఇవన్నీ మా హస్బెండ్ అయితే రెడీ చేసి పెట్టేశారు. నేను వంట చేస్తుంటే ఇవన్నీ చేసి పెట్టారనమాట మా హస్బెండ్. చాలా బాగా అనిపించింది. ఉండ్రాళ్ళు ఇవన్నీ మాల అయితే కట్టేసి రెడీగా పెట్టారు. ఇంకా నేను సెట్ చేస్తున్నాను అనమాట. అయ్యవారికి అయితే నేను ఉండ్రాలు వేయడం, మాల వేయడం, ఇలాగ వినాయకుడిని రెడీ చేయడం అంతా నేనే చేస్తున్నా. చాలా బాగా అనిపించింది. ఇంకా మా పిల్లలు అయితే మాత్రం ఇంకా చాలా బాగా హెల్ప్ చేస్తారు. బాగా అంటే చాలా బాగా హెల్ప్ చేశారు. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వాళ్ళు ఎలా హెల్ప్ చేస్తారని. అంతే, ఆ వినాయకుడు చేయించుకుంటాడు కదా, అట్లాగా మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా వినాయకుడికి అయితే ఉండ్రాలు మాల, పువ్వుల మాల, అలాగే అయ్యవారికి వస్త్రం కూడా ధరించాను. ఇంకా పసుపు వినాయకుడిని కూడా చేసి పెట్టేశాను. ఇంకా పువ్వులు, కాయలు ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాను అనమాట. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఖచ్చితంగా. యాక్చువల్గా నేను చెప్పాను కదా, డెహ్రాడూన్లోని చాలా రేట్లు ఎక్కువ ఉంటాయని చెప్పి. అవునండి, ఈ గణపయ్యకి కూడా చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయన్నమాట. మీ అందరికీ నేను చెప్పాను కదా, మట్టి వినాయకుడిని తీసుకొని పూజ చేసుకోండి, వాటర్లో తొందరగా డిజాల్వ్ అయిపోతుంది. నేను చెప్పవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. అయినా సరే నేనైతే చెప్పాను కదా, సో అందుకనే మీ అందరికీ నేను మట్టి వినాయకుడిని తీసుకోకపోతే ఎట్లాగా అని చెప్పి నేను కూడా మట్టి వినాయకుడినే తీసుకున్నా. కానీ ఇక్కడ డెహ్రాడూన్లో చాలా అంటే చాలా రేట్స్ ఎక్కువ అనమాట. చెప్పనవసరం లేదు, మట్టి వినాయకుడికి ఇంకా రేట్లు ఎక్కువ చెప్పారనమాట. అయినా సరే మీ అందరికీ చెప్పిన తర్వాత కూడా నేను చెయ్యకపోతే నాది బుద్ధి తక్కువ అనమాట. సో అందుకే నేను కూడా మట్టి వినాయకుడిని తీసుకున్నా. ఇంకా వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు అయితే చేశాను అనమాట. ఉండ్రాళ్ళు, గజ్జికాయలు, అలాగే ఆరిది, ఇంకా సెలువుడి, వడపప్పు, అటుకులు, బెల్లం, పులిహోర, గారెలు, బూరెలు, ఇంకా కొమ్ము శనగలు అని ఇవన్నీ చేశాను అనమాట. వినాయకుడికి మ్యాక్సిమం నూనె లేకుండా చేసినవి అయితే చాలా ఇష్టం అని చెప్పేసి మ్యాక్సిమం అవే ఎక్కువ చేసా. ఇంకా ఇంట్లో తినడానికైతే పులిహోర, గారెలు, బూరెలు చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అన్నీ చాలా బాగా కుదిరాయి అనమాట ప్రసాదాలు. ఇంకా మా పిల్లలు అప్పుడే దండం పెట్టడం స్టార్ట్ చేసేసారు. ఇంకా నేను ఇవన్నీ సెట్ చేసేసరికి మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా వచ్చేరాగానే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము. మీ ఇద్దరం కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా మా పిల్లలు కూడా వచ్చి రెండ్రా కూర్చోండ్రా అంటే ఆ టైంలో రాలేదు. మేము ఆ పూజ అయిపోయే టైంకి వచ్చి అమ్మ నేను పూజ చేస్తా అని పువ్వులన్నీ వినాయకుడి మీద అయితే వేశారు. చాలా బాగా అనిపించింది. మేమైతే చాలా బాగా పూజ చేసుకున్నాం అనమాట. ఇంకా నేను నిజంగా లాస్ట్ టైం కూడా పంజాబ్లో చేసుకున్నా, కానీ అప్పుడు ఒక్కదాన్నే చేసుకున్నా. ఈసారి ఇద్దరం కలిసి చేసుకోవడం చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే నేను వచ్చి ఒక 3 years అవుతుంది. అందులో ఒకసారి ఇంటి దగ్గర చేశాను, ఇంకొకసారి ఈ పంజాబ్లో చేసుకున్నా, ఇప్పుడు ఇక్కడ డెహ్రాడూన్లో అనమాట. చాలా బాగా అయ్యిందనమాట మా పూజ. నేను అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగా అయ్యింది పూజ అయితే మాత్రం. ఇంకా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో చాలా బాగుంటుంది. మా పిల్లలిద్దరు బాగా ఎంజాయ్ చేశారనమాట. ఎలా ఎంజాయ్ చేశారో లాస్ట్లో మీరే చూసేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను వీడియో అయితే అలాగే చేస్తూ ఉన్నాను, లైవ్ కూడా పెట్టాను ఆ టైంలో, కానీ క్లమ్జీగా అయిపోయింది. అందుకే ఇంకా ఆఫ్ చేసి నేనే ఇంకా వీడియో అయితే ఆఫ్ చేసి ఒకటే ఫోన్ పెట్టి ఇలా వీడియో అయితే తీశాను. చాలా బాగా వచ్చింది వీడియో కూడా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత ఇలాగ అందరం కలిసి హారతి ఇచ్చేసి ఆ గణపయ్యని అయితే కూర్చోబెట్టాము. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. పప్ప మోరియా అని. ఇన్ని రోజులు వీడియో పెట్టలేకపోవడానికి కారణం నా హెల్త్ కొంచెం బాగోలేదన్నమాట. అంటే కొంచెం స్వీట్స్ ఎక్కువ తినేసి ఆ రోజు, అందుకే కొంచెం బాగా దగ్గు లేచింది.
అందుకే ఇన్ని రోజులు వీడియో పెట్టలేకపోయా, వాయిస్ ఇవ్వలేక. ఈరోజు అయితే కంప్లీట్గా క్లియర్ అయింది, వాయిస్ కూడా ఇచ్చేసా. కొంచెం చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఆ రోజు మాత్రం చాలా అంటే చాలా బాగా అయింది వినాయక చవితి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత సాష్టాంగ నమస్కారాలు చేసి హారతి ఇచ్చేసి ఇంకా మాకు కావాల్సిన కోరికలన్నీ కోరుకున్నాం అనమాట. ఇంకా మీరు కూడా ఏం కోరుకున్నారో కామెంట్ చేయండి. అలాగే మీ పూజ ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈ వరసిద్ధి వినాయకుడు అన్ని కోరికలు తీరుస్తాడంట. మీరు కూడా కోరుకోండి మంచిగా. ఇంకా మా పిల్లలు ఎలా చేస్తున్నారో మీరు కూడా చూసేయండి. సో చూస్తున్నారు కదా, పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలా చూస్తూ ఉండే బదులు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు అలా చూస్తారు? ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.